Hi friends, welcome back to my YouTube channel. This is Shravani Avari. So, ఈ వీడియోలో మనం డిగ్రీ 6th సెమిస్టర్ ఫస్ట్ యూనిట్ లోని వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ద టాపిక్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు మల్టిప్లికేషన్ బై టీ పవర్ ఆఫ్ n. సో అంటే మల్టిప్లికేషన్ బై టీ పవర్ ఆఫ్ n ఫామ్ లో ఉండేటప్పుడు దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో చూసుకోబోతున్నాం. క్వశ్చన్ చూసుకున్నట్టయితే సాల్వ్ L of t cube cos t and L of t square e power of 2t. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సమ్ f of t అనే ఫంక్షన్ కి t పవర్ ఆఫ్ n అనేది మల్టిప్లై చేస్తుంది. హియర్ n షుడ్ బి గ్రేటర్ దెన్ 1. ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు ద ఫార్ములా ఈస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ d పవర్ ఆఫ్ n dp పవర్ ఆఫ్ n ఇంటూ f of p. సో ఫస్ట్ ఏం రాసుకున్నా గివెన్ రాసుకుందాం, దట్ ఈస్ L of t cube cos t. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం f of p ఫైండ్ అవుట్ చేయాలి. f of p అన్నా L of f of t అన్నా సేమ్. దట్ therefore ఫస్ట్ I will write f of t, that is cos t. ఇప్పుడు f of t కి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. That is L of f of t. It can be also written as f of p equals to L of cos t. సో మనకు ఒక ఫార్ములా ఉంది. L of cos at ఫార్ములా ఏంటి? p by p square plus a square. ఇక్కడ a ప్లేస్ లో మనకి ఏముంది? 1 ఉంది. therefore మనకి ఏమొస్తుంది? p by p square plus 1 square, that is p by p square plus 1 అనేది వస్తుంది. therefore f of p equals to p by p square plus 1. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఈస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n. హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే ఏంటి? ఇక్కడ t to the power of n. n ప్లేస్ లో ఏముంది? 3. దట్ ఈస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 హోల్ క్యూబ్ ఇంటూ d క్యూబ్ బై dp క్యూబ్ ఇంటూ f of p. f of p అంటే ఏంటి? p బై p స్క్వేర్ ప్లస్ 1. దట్ ఈస్ -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ ఇక్కడ d క్యూబ్ బై dp క్యూబ్ అంటే p బై p స్క్వేర్ ప్లస్ 1 ని మనం 3 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ ఏ ఫామ్ లో ఉంది? u బై v ఫామ్ లో ఉంది. సో d బై dp ఆఫ్ u బై v ఫామ్ లో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. సో ఇప్పుడు ఆ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 టైం డిఫరెన్షియేట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఐ విల్ రైట్ d స్క్వేర్ బై dp స్క్వేర్ ఇంటూ v. v అంటే ఏంటి? p స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ u డాష్ d బై dp ఆఫ్ p ఏంటి? 1. therefore into 1 minus u into u ఏముంది? ఇక్కడ p ఉంది. p into p స్క్వేర్ ప్లస్ 1 డెరివేటివ్ ఏమవుతుంది? p స్క్వేర్ డెరివేటివ్ 2p అవుతుంది. 1 ది 0 అవుతుంది. 2p ప్లస్ 0 2p. therefore into 2p by p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. v స్క్వేర్ అంటే p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు -1 d స్క్వేర్ బై dp స్క్వేర్. p స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 p స్క్వేర్ ప్లస్ 1 ఉంటుంది. మైనస్ p ఇంటూ 2p మైనస్ 2p స్క్వేర్ అంటే p స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2p స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో p స్క్వేర్ మైనస్ 2p స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ p స్క్వేర్ అవుతుంది. therefore నేను డైరెక్ట్ గా ఇదేం రాయకుండా మైనస్ p స్క్వేర్ ప్లస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది రాసుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇట్ ఈస్ అగైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ u బై v. సో మళ్ళీ అగైన్ డిఫరెన్షియేట్ చేయాలి. దట్ ఈస్ -1 ఇంటూ d బై dp ఆఫ్ u బై v. v ఇంటూ దట్ ఈస్ p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ u డాష్ మైనస్ p స్క్వేర్ డెరివేటివ్ minus 2p plus 1 derivative 0, therefore into minus 2p minus u ఏంటి? ఇక్కడ 1 minus p square into v dash. దీని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 2 into
p square plus 1 into p square derivative మళ్ళీ రాయాలి. p square ఏంటి 2p. therefore into 2p by p square plus 1 whole to the power of 4. v square ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ 2 into 2 4 అయిపోతుంది. ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నట్టయితే -1 into d by dp ఆఫ్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే p స్క్వేర్ ప్లస్ 1 అనేది కామన్ వస్తుంది. therefore p స్క్వేర్ ప్లస్ 1 into 1 p స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీస్తే ఇంకేం రిమైనింగ్ ఏం మిగులుతుంది, -2p into p స్క్వేర్ ప్లస్ 1 అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి -2 into 2 4p into 1 minus p square by p square plus 1 whole to the power of 4. ఈ p square plus 1 ఇంకా ఈ p square plus 1 అనేది క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈస్ -1 into d by dp of, here -2p into p square minus 2p cube. therefore -2p cube and -2p into plus 1 -2p -4p into 1 -4p -4p into minus p square plus 4p cube by, ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది p square plus 1 whole cube ఉంటుంది. సో సింప్లిఫై చేస్తే -2p cube plus 4p cube 2p cube అవుతుంది. -2p -4p -6p అవుతుంది. దట్ ఈస్ -1 into d by dp of 2p cube minus 6p by p square plus 1 whole cube. సో ఇప్పుడు అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి. దట్ ఈస్ -1 బయట రాస్తున్నా ఇక్కడ. సో b ఇంటూ అంటే p స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇంటూ u డాష్ 2p క్యూబ్ డెరివేటివ్ ఏంటి 6p స్క్వేర్, 6p డెరివేటివ్ -6. సో v ఇంటూ u డాష్ అయింది మైనస్ u ఇంటూ దట్ ఈస్ 2p క్యూబ్ -6p ఇంటూ v డాష్ p స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్ డెరివేటివ్ ఏమవుతుంది 3 into p square plus 1 again p square differentiation 2p by p square plus 1 whole to the power of 6. 3 square p square plus 1 whole cube whole square, v square అంటే whole square కాబట్టి 3 into 2 6. therefore డైరెక్ట్ గా 6 రాస్తున్నా. సో ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నట్టయితే -1 into మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ 3 into, సో ఇక్కడ మనకి p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది కామన్ వస్తుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ వస్తుంది బికాస్ x పవర్ ఆఫ్ n ఫార్ములా ఏంటో n into x పవర్ ఆఫ్ n - 1 అప్పుడు 3 into p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రావాలి. therefore p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది నేను కామన్ తీస్తున్నా. అప్పుడు ఏముంటుంది ఇంకా రిమైనింగ్ p స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 6p స్క్వేర్ -6 మైనస్ 2p క్యూబ్ -6p ఇంటూ 3 2s 6p by p square plus 1 whole to the power of 6. ఇక్కడ p square plus 1 ఇక్కడ p square plus 1 whole, ఇక్కడ p square plus 1 whole square p square plus 1 whole square అనేది క్యాన్సిలేషన్ అవుతుంది. మనకి ఏమొస్తుంది -1 into p square into 6p square 6p power of 4. ఓకే p square into -6 that is -6p square. Here plus 1 into 6p square plus 6p
square. Plus 1 into minus 6, minus 6. ఇక్కడ ఏమవుతుంది minus 2p minus 6p into 2p cube. 6 2s are 12. p cube into p to the power of 4. Therefore, minus 12p power of 4 అనేది వస్తుంది. And here minus into minus plus 6p into 6p 36p square. Therefore, 36p square by p square plus 1 whole to the power of 4. So, ఇప్పుడు సింప్లిఫై చేసుకున్నట్టయితే 6p power of 4 ఓన్లీ 6p power of 4 minus 12p power of 4 ఏమొస్తుంది minus 6p power of 4 ఉంది వస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ బయట మైనస్ ఉంది. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 6p power of plus 6p power of 4 అనేది వస్తుంది. therefore 6p power of 4. సో ఇది అయిపోయింది. minus 6p square plus 6p square క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ప్లస్ 6 వస్తుంది. అండ్ ప్లస్ 36p స్క్వేర్ అనేది ఇంకా మనకి ఉంది. సో మైనస్ తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ ఇంటూ 36p స్క్వేర్ మైనస్ 36p స్క్వేర్ అనేది అవుతుంది. ఆన్సర్ వస్తుంది. సో అన్ని టైమ్స్ అయిపోయాయి బై p స్క్వేర్ ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4. సో ఇంకా 6 కామన్ తీసి రాసుకుందామంటే రాసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఏం అవ్వదు కాబట్టి ఇక్కడికే విడిచిపెట్టేస్తున్నా. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చారు l of t square e power of 2t. Here f of t equals to e power of 2t. సో మనం ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి l of f of t ఫైండ్ అవుట్ చేయాలి. l of f of t అన్నా f of p అన్నా సేమ్. therefore సో l of f of t అంటే l of e power of 2t. సో మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటి l of e power of at equals to 1 by p minus a. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది 2 ఉంది. therefore l of e power of 2t ఏమవుతుంది 1 by p minus 2 అవుతుంది. దట్ ఈస్ f of p equals to 1 by p minus 2. ఓకే. సో ఇప్పుడు ఫార్ములాలో రాసుకున్నట్టయితే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఇక్కడ n అంటే ఏంటి 2. therefore -1 హోల్ స్క్వేర్ ఇంటూ d స్క్వేర్ బై dp స్క్వేర్ ఆఫ్ 1 by p minus a. దట్ ఈస్ f of p ఏమిటి 1 by p minus a 1 by p minus 2. ఇంక 1 by p minus 2 వచ్చింది కాబట్టి 1 by p minus 2. సో -1 హోల్ స్క్వేర్ అంటే 1 వస్తుంది. సో నో నీడ్ టు రైట్. నౌ d స్క్వేర్ బై dp స్క్వేర్ ఇంటూ 1 by p minus 2 అనేది వస్తుంది. సో అంటే ఏంటి 1 by p minus 2ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి అని అర్థం. సో ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తున్నా 1 టైం డిఫరెన్షియేట్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఐఎమ్ రైటింగ్ d by dp ఇంటూ సో 1 by p minus a. ఇప్పుడు దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి అంటే ఈ p minus 2 అనేది ఒక టర్మ్ గా కన్సిడర్ చేయాలి. అంటే 1 by సమ్ p ఉంది అనుకుందాం. ఈ p minus 2ని p అంటే ఈ మొత్తం టర్మ్ ని ఒక టర్మ్ అనుకుంటున్నా 1 by p. సో 1 by pని ఎలా రాయొచ్చు p to the power of -1. సో మనకి d by dp ఆఫ్ x to the power of n ఫార్ములా ఉంది. x to the power of n ఫార్ములా ఏంటి d by dp ఆఫ్ x to the power of n into x power of n minus 1. ఇక్కడ n ప్లేస్ లో ఏముంది -1 ఉంది. therefore -1 into p కాబట్టి p into 1 -1 -1 n -1 n ఏంటి -1 కాబట్టి -1 that is -1 p to the power of -2. దీన్ని ఎలా రాయొచ్చు -1 by p స్క్వేర్ గా రాయొచ్చు. సో ఇప్పుడు ఏంటి 1 by p minus 2 ఫార్ములా
-1/p square. Therefore డైరెక్ట్ గా -1/p square. కానీ ఇక్కడ p ప్లేస్ లో ఏముంది, p - 2 ఉంది. Therefore -1/p - 2 whole square. సో ఇప్పుడు ఏం చేయాలి, అగైన్ -1/p - 2 whole square కి మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. దట్ ఈస్ సో -1 ఫస్ట్ నేను బయట రాస్తున్నా, అవుట్ సైడ్ రాస్తున్నా. సో 1/p - 2 హోల్ స్క్వేర్ ఉంది. సో అగైన్ p - 2 ని p గా కన్సిడర్ చేసుకున్నాం. దట్ ఈస్ 1/p square. p square ఎలా రాయొచ్చు, p to the power of -2. మనకి x power of n ఫార్ములా ఉంది. దాన్ని బట్టి ఇది ఏమొస్తుంది, -2 into x power of n - 1. దట్ ఈస్ -2 - 1 అంటే -2 into p to the power of -3. సో -2 into p 1/p cube గా రాసుకోవచ్చు దీన్ని. సో మనకి ఏంటి వచ్చింది, -2/p cube వచ్చింది. ఇక్కడ p ప్లేస్ లో ఏముంది, p - 2 ఉంది. Therefore -2/p - 2 whole cube. So minus into minus plus. Therefore 1 into 2 2/p - 2 whole cube. Therefore this is the answer. In this way we have to solve these type of questions. So topic అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.